మహాశివరాత్రి అనగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ గుర్తుకొచ్చేది కోటప్పకొండ. సో ఈ కోటప్పకొండ తిరునాళ్ళు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్. అలాగనే కోటప్పకొండ తిరునాళ్ళలో మరో స్పెషాలిటీ ఉంది, అదే ప్రభలు. సో ఈ ప్రభలు కట్టడం అనే ఆచారం కోటప్పకొండ నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రభలు కట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఏదైతే కోటప్పకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కావచ్చు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రభలు కట్టి శివరాత్రి రోజు కోటయ్య సన్నిధికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభలు అనేది ఒక ఆచారంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వందల సంవత్సరాలుగా ప్రభలు అనేది ఈ గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాలు పల్నాడు జిల్లాలో ఆచారంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట చిన్నగా ప్రారంభమైనటువంటి ప్రభలు ఇప్పుడు 100 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రభలు కట్టు కోటయ్య సన్నిధికి తీసుకెళ్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కోటప్పకొండకి వెళ్ళటానికి ప్రభలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు ఇది 100 అడుగుల ప్రభ. ఏదైతే ఇది ఎలక్ట్రికల్ ప్రభ. మొదట్లో చిన్న చిన్న ప్రభలు 5 అడుగులు, 10 అడుగులు, 30, 40 అడుగులతో ప్రభలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రభల ఎత్తు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 100 అడుగుల వరకు కూడా ప్రభలు కడుతున్నారు. అలాగనే కోటప్పకొండ తిరునాళ్ళలో ఎలక్ట్రిక్ ప్రభలు అనేవి ప్రత్యేకంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శివరాత్రికి పల్నాడు జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రభలు కట్టడం అనేది ఆచారంగా వస్తుంది. అలాగనే ప్రభలు కట్టడం ద్వారా కూడా వాళ్ళు తమ కోటయ్య మీద తమకున్నటువంటి భక్తిని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభల నిర్మాణంలో గ్రామస్తులందరూ, ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా ప్రభలు కడతారు. సుమారు ఆ వందల సంఖ్యలో ప్రభలు కట్టి తీసుకెళ్తారు. అయితే ఎలక్ట్రికల్ ప్రభలే వీటిల్లో అట్రాక్షన్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రభలు కట్టడానికి గ్రామస్తులందరూ కలిసి కూడా ప్రభలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రభ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీ గ్రామంలో ఈ ప్రభలు కట్టే ఆచారం ఎప్పటి నుంచి ఉంది? మీరు చిన్నప్పటి నుంచి కూడా ఉందా? గత 50 సంవత్సరాల నుంచి ఉందండి మా గ్రామంలో ప్రభ కట్టడం. మాకు కోటేశ్వరం అంటే ఒక నమ్మకం. కోటేశ్వరానికి కోటి ఒక్క ప్రభ కడితే కోటేశ్వరం దిగి వస్తాడని ఒక ఆచారంతో 50 సంవత్సరాల నుంచి ప్రభలు కట్టుకొని వస్తున్నాం. అలానే సక్కుంటా పోతుంది ఆయన దయ వల్ల. ఇప్పటికి ఎలాంటి ఆటంకం లేదు. ఇదంతా ఈ ప్రభ కట్టడానికి కారణం యూత్ వల్ల ఈ ప్రభ ముందుకు సాగిపోతుంది. ఇక లానికి ఎన్ని ఏళ్ళు సాగిద్దో మనం చెప్పలేము, సాగుతానే ఉంటుంది దానివల్ల. అది ఇప్పుడు ఈ ప్రభ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఈ ప్రభ ఎత్తు ఎంత ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఎలాగా? ఈ ప్రభ కట్టడానికి నిలబెట్టిద్ది. ఎత్తు 100 అడుగులు. 100 అడుగులు నిలమించి కుర్రవాళ్ళు మొత్తం సేకరి చేసి, రేంబోగులు ఇక్కడే ఉండి సేకరి చేసి తయారు చేస్తారు.